ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరు జిల్లా పుంగనూరు రొంపిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు। ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన ఘనత దేశంలో ఏ ముఖ్యమంత్రికి దక్కలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని ఎంపీపీ కొనియాడారు। ఈ రోజుకి ఆయన పాదయాత్ర నవంబర్ 6, 2017లో స్టార్ట్ చేశారు। ఇప్పుడు ఈ రోజు 2023 నవంబర్ 6 కాబట్టి 6 ఏళ్ల కాలం పూర్తి చేసుకున్నారు। దానికి పాదయాత్ర జరిపి ఆ పాదయాత్రలో సుదీర్ఘ పాదయాత్రలో 3643 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ రోజు రైతుల కష్టాలు, ప్రజలు, ఇతర అన్ని కులాలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీల కష్టాలన్నీ డైరెక్ట్ గా చూసి 135 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేసి అక్కడ ప్రజలకు సమస్యలు, వాళ్ళ ఏం అవసరాలు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళకి ఇక్కడ మనం ప్రభుత్వ అధికారులకు వస్తే మనం ఏ విధంగా ప్రజలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు పాదయాత్రలో అందరికి కూడా హామీలు ఇవ్వడం జరిగింది। అన్ని కులాల వారికి మేము అధికారంలోకి వస్తే మేము ఈ పని చేస్తాము, మీకు ఈ విధంగా ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పడం జరిగింది। అదేవిధంగా ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం అయింది। 4.5 సంవత్సరంలో కూడా అతను పాదయాత్రలో ఏమైతే హామీలు ఇచ్చాడో, నవరత్నాలు గాని, మన ఫీజు రీయింబర్స్మెంట్ గాని, మరియు డాక్టర్ రుణమాఫీ గాని, మరియు ఏమి కావాలన్నా ఏమేమి చెప్పాడో అబుద్దు చేనేత కార్మికులకు, సాకరి, మంగలి, కుమ్మరి అందరికి కూడా వాళ్ళ చేనేత వాళ్ళకి ఎంత నేను సంవత్సరానికి ఇంత ఆర్థిక సాయం చేస్తానని చెప్పాడో అది మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। పాదయాత్రలో ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏమి, ప్రజలు ఏ విధంగా ఉన్నారు, కరువుతో కలమటిస్తున్నారు, కరువు లేక ఇబ్బందులున్నా ఇక్కడ సరిగా ఆహారం గాని ఏమి గాని సరిగ్గా అందించక అప్పుడు ఆ కాలంలో గవర్నమెంట్ లో వాళ్ళు ఎంతసేపు ఆ కమిటీ ఈ కమిటీ నేర్చుకుని ఆ కమిటీ పార్టీలు ఉండేవాళ్ళకి మాత్రమే చేశారు। జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పాడు, నేను కులం చూడను, పార్టీ చూడను, ఏం గాని చూడను, నేను చేసేదంతా ప్రతి ఒక్క పేదవానికి, ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితి బాగలేని అందరికీ కూడా ఆర్థిక సాయం అందజేస్తారని చెప్పడం జరిగింది। అదేవిధంగా ఈ బుద్ధు కులం లేదు, గోత్రం లేదు, పార్టీ లేదు, ఏమీ లేకుండా కూడా ఆయన అయితే ఏం చేస్తూ చెప్పాడో అవన్నీ కూడా 99.9% చేయడం జరిగింది। ఆ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పాదయాత్రలో చెప్పిన గానీ, మేనిఫెస్టోలు పెట్టిన హామీలు గానీ 99% జరిపిన ముఖ్యమంత్రి దాఖలాలు ఎక్కడా లేవు। జగన్మోహన్ రెడ్డి గారే మాత్రమే తన మేనిఫెస్టోను ఒక బైబుల్ గా, ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా పెట్టుకుని అన్ని మంత్రుల కార్యాలయంలో పెట్టించి, మన ఎమ్మెల్యే కార్యాలయంలో పెట్టించి అవన్నీ కూడా మేనిఫెస్టోను మనం ఫుల్ఫిల్ చేయాలా, మన మాట నిలబెట్టుకోవాలా, మన మాట చెప్తే మడమ తిప్పకూడదు, మన పేదల పాటికి నిలబడాలని చేయడం జరిగింది। అదేవిధంగా ఇంతకుముందు కూడా పాదయాత్రలు చేస్తున్నారు ఎంతో మంది, ఆయన చూసి పాదయాత్ర చేస్తున్నారు। వీళ్ళ పాదయాత్ర వేరే, మన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వేరే। మన జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలతో కలిసిపోయాడు, ఆయన మమేకమైపోయి ప్రజల కష్టకష్టాలు కనుక్కున్నాడు। వీళ్ళంతా ఇప్పుడు వచ్చి డప్పులు కొట్టించుకుంటా ఆడ కూలి పెట్టి జనాలు పెట్టి ఎగిరించుకుంటానే తప్ప వీళ్ళు చేసే నిజమైన పాదయాత్ర కాదు। జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు కూడా చేశారు 2014లో। ఎన్ని మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎన్ని నెరవేర్చారో అది ప్రపంచ దేశంలో మన రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ తెలుస్తుంది। ఆయన హామీలు ఏ విధంగా నిలబెట్టుకుంటాడు, ఆయన అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధంగా పట్టించుకుంటాడు అనేది కూడా తెలుసు। కాబట్టి మాకు ఈ 6 ఏళ్లలో పూర్తయిన శుభసందర్భం మన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ పథకాల తెలియజేస్తున్నాను।